డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఏదైతే మనలో ఇంటిగ్రేట్ అయి ఉన్న అవ్యక్త రూపం ఉందని జెప్పామో, ఆ అవ్యక్త రూపమే ఈ మధ్యలో రొటేట్ అవుతున్నట్టు చూపించిన వాయిడ్. అదే సెల్ఫ్. దీన్ని ఆత్మ అనుకోండి. సో, సాధ్యమైనంత వరకు వాడుకలో ఆల్రెడీ మీకున్న పదాన్ని వాడొద్దు. ఎందుకంటే మీకు మెమరీలో ఆ పదానికి ఒక అర్థం గూడా లోపల ఉండిపోయి ఉంటుంది. ఆ అర్థమే అడ్డుపడుతుంది. దాన్ని వాస్తవం అర్థం జేసుకోవడానికి. సో, అవ్యక్తమైనది ఏదైతే ఉందో అదనమాట సెంటర్‌లో ఉన్న వాయిడ్. దానికి కొన్ని లక్షణాలున్నాయి. అది ఆల్ పవర్‌ఫుల్లు, ఎక్స్‌టసీ స్టేట్‌లో ఉంటుంది. ఎప్పుడు బ్లిస్‌గానే ఉంటుంది. అది ఇమ్మోర్టలు. దానికి పుట్టుక లేదు, నాశనం చేయగలిగేది లేదు దాన్ని. అది ఆల్ ఇంక్లూజివ్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది. సో, లవ్ అనే ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్లస్ కంపాషన్ అనే గుణం ఉంటుంది. దానికి కరుణ అనే గుణం ఉంటుంది. దీంతో పాటు వ్యక్త రూపంలో ఉండేవి సబ్టిల్, ఫైన్ అండ్ ఫిజికల్ బాడీసు. ఈ ఫిజికల్ సటిల్ ఫైన్ బాడీస్ గుండా ఏదైతే అస్టల్ బాడీ అండ్ కారణ శరీరము, స్థూల శరీరం అని చెప్పుకున్నామో అవన్నమాట. వాటి గుండా ఈ సెల్ఫ్ యొక్క క్వాలిటీసు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఈ రిఫ్లెక్ట్ అవ్వటమే బ్లిస్ ఏమో జాయ్, హ్యాపీ, ప్లెజర్ కింద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. పవర్ ఏమో డామినేషన్ కిందను, డు నాట్ బి మేనేజ్డ్ ఎవరితోను మేనేజ్ కాకూడదు అని అన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అలాగే ఈ కంపాషన్ కరుణ అనేది బయటికి కైండ్‌నెస్ లాగా, ఎంపతీగా, సింపతీగా, హెల్పింగ్ నేచర్ కింద, హంబుల్‌నెస్ కింద వ్యక్తమవుతూ ఉంటుంది. అలాగే నీలో ఉండే ఇమ్మోర్టల్‌నెస్ ఉందే, అది సర్వైవల్ డిజైర్ కింద, ఆ సర్వైవల్ డిజైర్ తీరకపోతే భయం కింద, కోపం కింద, అనుమానం కింద, కంప్లీట్ లైఫ్ ప్రాసెస్‌లో నీ సెన్సెస్ నుండి, ఫుడ్ నుండి, నీ బ్రీతింగ్ ద్వారా బోలెడు ఇంపల్సెస్ లోపలికెళ్తుంది. ఈ ఇంపల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ కింద లోపల ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంప్రెషనే మైండ్ అంటావు. అదే నువ్వు అనుకుంటూ ఉంటావు నువ్వు. సో, ఈ నువ్వులో ఇది నీకు సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో నీకు కనబడుతూ ఉంటుంది. నీ మైండు. గుండె, కాలేయం, లివర్, కిడ్నీలా కనబడదు గానీ, బట్ నీకు తెలుస్తుంది నీ మనసు సంగతి. దాంతో నీకు కనబడని అవ్యక్తంగాను ఉందే, అది లేదు అనుకునే భావనలో బతుకుతుంటావు. సో, నీకేది పరిచయం అవుతున్నావు? నీ శరీరాన్ని, నీ యొక్క మనసుని. అందుకని శరీరం, మనసు యొక్క అమాల్గమే నువ్వు అనే భావనలో ఉంటావు. ఈ నువ్వు అనే ఈ భావనలో ఉండటం వల్లే సమస్య మాట. నీ యొక్క అమరత్వం, ఇమ్మోర్టాలిటీ ఏదైతే ఉందో సెల్ఫ్‌కి, అది రిఫ్లెక్ట్ అవుతుంది ఈ లేయర్స్ గుండా. అది నీకు కానీ ఈ లేయర్స్‌లా పర్సీవ్ చేస్తున్నావు, శాశ్వతంగా పర్సీవ్ చేస్తున్నావు. ఎందుకంటే డెత్ అనేది నీకు తెలిసిన విషయమే. ప్రతి మనిషి ఎండ్ అయ్యేది డెత్‌తో అనే విషయం తెలిసిందే. నువ్వు అనుకున్నది ఏదైనా సరే ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా సరే ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. టైమ్ స్కేల్ డిఫరెంట్ అంతే. సో, సర్వైవల్ అనే ఇన్‌స్టింక్ట్ ఫార్మ్ అవుతుంది. ఈ సర్వైవలే రకరకాల ఫియర్స్‌కి దారితీస్తుంది, యాంగ్రీకి దారితీస్తుంది, డౌట్‌కి దారితీస్తుంది. వీటి యొక్క మిక్సరే రకరకాల ఎమోషన్స్ దారితీస్తుంది. ఇవన్నీ నీకు పర్సీవ్ చేస్తూ ఉంటావు కాబట్టి, నీ శరీరాన్ని పర్సీవ్ చేస్తుంటావు కాబట్టి, ఈ రెండే నువ్వనుకుంటావు. నువ్వు శరీరాన్ని కాదు, మనసుని కాదు, అవ్యక్తమైన రూపానివి అనే విషయం మర్చిపోతావు. సో, నువ్వు ఒక అవ్యక్తమైన, వ్యక్తమైన కాంబినేషన్ అన్నమాట. సపోజు నువ్వు శరీరాన్ని, మనసుని కాదు అనే ఆవల అవి 2 టూల్సు నాకున్న పనిముట్లు ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఉండటానికి. ఈ మూడిటికి నీ మనసు, శరీరం యాక్షన్సే కారణం. ఒక రకంగా చెప్పాలంటే నీ మనసు, శరీరం అనే టూల్సే కారణం. సపోజ్ ఇలా కాకుండా నీ యొక్క అవ్యక్తం అయింది ఉంది. దానికి ఇవి టూల్సు అనేది అవగాహనొస్తే నీ స్టేట్ ఆఫ్ మ్యాటరు ఇలా మారిపోతుంది. సో, డిఫెన్స్ ఫ్రాగ్మెంట్ అవ్యక్తమైనదుంది. వ్యక్త రూపం ఉన్నాయి. కానీ ఇప్పుడు నీకవి నీ పనిముట్ల కిందే కనబడుతూ ఉంటాయి. సో, వాటి నుండి వచ్చే రిఫ్లెక్షను ఏది ఉందో అది కనబడుతూ ఉంటుంది.
అంతేగాని నీకు ఏది కావాలో అది కనబడటం అనే స్థితి ఉండదు. సో, దేర్‌ఫోర్ నువ్వు బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటావు. ఎప్పుడూ నిరంతరం ఆనంద స్థితిలో ఉంటావు. ఇంటిగ్రేటెడ్‌గా కర్మ చేస్తావు. సో, పవర్‌ఫుల్‌గా ఉంటావు. సక్సెస్‌ఫుల్ నిన్నే వరిస్తుంది. సక్సెస్‌ఫుల్ వరించడానికి కర్మ చెయ్యవు. కానీ చేసే కర్మ ప్రాపర్ కర్మ చేస్తావు. అలాగే నీ యొక్క ఇమ్మోర్టల్‌నెస్ నీకు అప్రిషియేట్ చేయగలుగుతావు. నీ యొక్క ఇమ్మోర్టల్‌నెస్‌ని నువ్వు అప్రిషియేట్ చేసాక నీకు ఇవి లేయర్స్ కింద కనపడతాయి. శాశ్వతమైనది ఒకటుంది. అశాశ్వతమైన వాడితో బంధింపబడి ఉంది. అప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు శాశ్వతమైంది నువ్వు అనేది నీకు దాంతో ఐడెంటిఫై అవుతావు. అది నువ్వు సెల్ఫు. ఏవి అశాశ్వతమో దాంతో నువ్వు ఐడెంటిఫై కావు. నెక్స్ట్ ప్రేమతత్వం స్వచ్ఛమైన ప్రేమతత్వంగా ఇంక్లూజివ్‌నెస్‌గా ఉంటుంది. అందుకని ఎక్స్‌క్లూజివ్‌లో వచ్చే ప్రేమతత్వం రాదు. అంటే ఇది నాది కాబట్టి దీన్ని ప్రేమించాలి. ఇది నా వస్తువు కాబట్టి ప్రేమించాలి. ఇది నా ఫ్రెండ్ కాబట్టి వీడిని ప్రేమించాలి. ఇది నా రిలేటివ్ కాబట్టి ప్రేమించాలి. ఇది నా చుట్టం కాబట్టి ప్రేమించాలి. ఇలాగ ఇంక్లూడ్ చేయటం కాదు. ఎగ్జిస్టెన్స్‌లో ఉండే ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని నువ్వు ఇంక్లూడ్ చేసుకుంటావు. దట్ ఈస్ ఎ యూనివర్సల్ లవ్. అలాగే కంపాషన్‌గా ఉంటావు. ఎంటైర్ యూనివర్స్ మీద కంపాషన్ ఉన్నప్పుడు నువ్వు యూనివర్స్ యొక్క ఆర్డర్‌కి, లాస్‌కి అలైన్ అయి పనిచేస్తావు. దానికి వ్యతిరేకంగా పనిచేయవు. సో, నీ యొక్క సెల్ఫ్ గూడా చాలా కూల్‌గా, కంపోజ్‌గా ఫంక్షనల్‌ని నిర్వర్తిస్తూ ఉంటుంది. నువ్వు బాండ్ అయ్యి ఉండవు. నీ ఎమోషనల్ ఇంబాలెన్స్‌లో. అంటే యాంగ్రీ, ఫియర్, డౌటు, జెలసీ, హేట్ క్లియర్‌గా అర్థమవుతాయి. ఆల్‌మోస్ట్ అలా విత్తనం మొలకెత్తకుండానే ఆ విత్తనం మొలకెత్తకుండే పరిస్థితులు నువ్వే రెస్పాండ్ చేసేస్తుంటావు. సో, నువ్వు ఈ పతంజలి చెప్పిన 8 సాంగ మార్గాన్ని పాటిస్తే ఏమిటవి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ తద్వారా ప్రాణ రెగ్యులేషన్ జరిగి నువ్వు సీసీఎస్ స్థితికెళ్ళటం. దీన్నే ఎన్‌లైటెన్‌మెంట్ స్టేట్ అని కూడా అనుకుంటారు. సో, క్రిటికల్ సర్టెన్ స్టేజ్. ఈ స్టేజ్ తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఎప్పుడైతే కంప్లీట్ అష్టాంగ మార్గాన్ని మాస్టరీ చేశావో, న్యూ న్యూ కర్మ నువ్వు జనరేట్ చేయట్లేదు కాబట్టి, ఉన్న కర్మలో ప్రారబ్ధ కర్మే ఇంపార్టెంట్ కాబట్టి, ప్రారబ్ధ కర్మని రన్ త్రూ చేస్తావు రిడెంప్షన్‌తో. డిసింటిగ్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ నీ యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో, భౌతిక శరీరం, హాస్టల్ బాడీ, కారణ శరీరం వీటిని జన్మ నుండి జన్మ, జన్మ జన్మలో క్రియేట్ చేసినప్పుడల్లా గ్రాస్‌నెస్ నుండి సర్టెన్‌నెస్ ప్రయాణం చేస్తూ ఉంటాం. ఫినిట్‌నెస్‌కి, సర్టెన్‌నెస్‌కి దానికి కావాల్సిన ఎనర్జీని ఈ యోగ ప్రక్రియలోనే సమకూర్చుకుంటావు. సో, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో అది గ్రాస్ ఎసెన్స్ అల్లా ఫినిట్ ఎసెన్స్, సటిల్ ఎసెన్స్ కింద మారుతుంది. అండ్ ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్సే నీ యొక్క సెల్ఫ్‌కి, నీ యొక్క వ్యక్త రూపాలకి బ్రిడ్జ్ కింద పనిచేస్తుంది. ఈ స్టేజ్‌లో కంప్లీట్ డిసాల్వ్ అవుతావు. యూ ఆర్ లిబరేటెడ్. నౌ యూ ఆర్ ఫ్రీ టు మూవ్ ఫ్రమ్ ఎక్సిస్టెన్స్ టు ద క్రియేషన్. దీన్నే మనం ముక్తి అంటాం.